మేడం. మేడం యాక్చువల్‌గా ఇందాక సార్ మాట్లాడినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే, నాకు ప్రాబ్లమ్ ఉందండి. రిపీటెడ్‌గా నాకు ఆలోచనలుంటాయి కాబట్టి నేను ఈ పని చేశానని. మనం ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తే అబ్బాయిని ఎక్కడ కూడా ఒక ఫస్ట్ మ్యారేజ్ తను అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైతే చేసుకున్నాడో, అరేంజ్డ్ మ్యారేజ్ వైఫ్‌నే "నువ్వు ఇటురా, నువ్వు నా పక్కనుండు, నువ్వు ఇటు" అంటూ మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయికే రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆ అమ్మాయి నా భార్య అని డే 1 వచ్చిన దగ్గర నుంచి ఒప్పుకుంటున్నాడు మనతో. కానీ ఆ మిగతా 5గురు అమ్మాయిల్ని అతనసల ఫస్ట్ యాక్సెప్టే చేయలే. ఎవరు మీరు అన్నట్టే మాట్లాడుతున్నాడు. అసలు యాక్సెప్టే చేయలే. మనం ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు ఫైనల్‌గా ఇంకా సీరియస్ అయిన తర్వాత అవునండి వాళ్ళు డిఫరెంట్ టైమ్స్‌లో డిఫరెంట్‌గా మ్యారేజ్‌లు చేసుకున్నానని. ఎక్కడా కూడా ఇంట్లో వీళ్ళ గురించి తెలియలేదు. ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలే. ప్రతి చోట గోల్డ్ తీసుకొని ఎళ్ళటం, వేరే చోట ఖర్చు పెట్టడం, వేరే చోట నుంచి తీసుకురావడం, ఇంకో చోట ఖర్చు పెట్టడం. వీటికి ఇతను పెడుతున్న థింకింగ్ వల్ల నేను ఇలా చేశానండి అనేది 100% అబద్ధం అండి. లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి ఏదో సైకలాజికల్ డిజార్డర్ అని వాడాలని అతను చూస్తున్నాడు. ఇక్కడెక్కడ కూడా సంబంధించని మనకు అనిపించట్ల. ఎందుకు అంటే ఒకవేళ అవే ఉంటే ఇద్దరు ముగ్గురితో ఆపుతారు. వాళ్ళతో రిపీటెడ్‌గా వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళతో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ అమ్మాయిలు ఎప్పుడూ కూడా ఏ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలా, అతని గురించి ఎంక్వైరీ చేయలేదు, ఏ కేసులు వేయలే. ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తే మనకి ఈ 6గురు దొరికారు. మిగతాది ఎంక్వైరీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారనేది ఇంకా క్వెషన్ మార్కే. అది మన టీమ్ ఇంకా చేయలేరు కదా! ఎంతవరకు మనకు టెక్నాలజీ ఉందో మాక్సిమం వాడాం. ఇంకా డీప్‌గా వెళ్ళాలంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒకటే బెటర్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ అదృష్టం అతని ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి యొక్క అదృష్టం ఏంటంటే మంచి అమ్మా నాన్న దొరికారు. ఒక మంచి భార్య దొరికింది. అసలు ఎక్కడా కూడా అత్తాకోడళ్ళు అన్యోన్యంగా ఉండడం ఎక్కడా చూడలా. అదృష్టం ఏంటంటే అత్తాకోడళ్ళు ఒక టీమ్‌గా ఉన్నారిక్కడ. ఈళ్ళు అసలు ఇన్ని సంవత్సరాలు బయటికి ప్రాపర్‌గా రారు. భర్త చెప్పింది లేకపోతే ఆ మామగారు చెప్పిందే వింటున్నారు అంటే పరిస్థితి ఏ స్టేజ్‌కెళ్ళిందో చూసారు కదా! అతని ఆలోచన విధానం ఏంటంటే నా భార్య, నా అమ్మ, మా వాళ్ళంతా ఇంట్లో 4 గోడల మధ్య ఉండాలి. బయట నేను ఎంతమంది అమ్మాయిలనన్నా సర్వనాశనం చేసి రావచ్చు. మా వాళ్ళు మాత్రం నాశనం అవ్వకూడదు. ఎందుకంటే ఈవిడ జాబ్‌కి వెళ్తే ఎవరన్నా ఇలాంటి బుద్ధున్న వాళ్ళు ఈ అమ్మాయిని మోసం చేస్తారేమోని ఆయన ముందుగానే ప్రికాషన్ తీసుకొని ఆ అమ్మాయిని 4 గోడల మధ్య జాగ్రత్తగా దాచిపెట్టాడు. స్టిల్ ఇప్పటికి 9 ఇయర్స్‌లో ఒక్క 3 ఇయర్స్ ఈ అమ్మాయితో ప్రాపర్‌గా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 6, 5, 4, 3, 1 ఇలా పెళ్లి చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఎంతో మందికి ట్రయల్స్ వేస్తే ఈ 5గురు చేపలు పడినట్టు ఇక్కడ. ఇంకా ఎంతమంది మీద వేసి ఉన్నాడో వల. ఇంకెంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నారో పెండింగ్‌లోనే ఉండుంటారు. ఎందుకంటే నీ ఒక్క మాట కూడా ఇక్కడ నమ్మవు నాన్న మేము. నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నావంటే వచ్చి ఒక క్రైమ్‌ని కూడా యాక్సెప్ట్ చేయట్ల. ఇంత వీళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్‌లు ఉండుంటే వీళ్ళు నన్ను ఇప్పటికి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందన్న భయం కూడా లేదు. మీ దగ్గరికొస్తే ఏ న్యాయం జరిగిద్దండి అని స్టార్ట్ చేశాడు. అంత భయం లేని వ్యక్తికి మేమేంటో చూపించాలి కదా నాన్న. నీ బర్త్డే ఇవాళ మనం పోలీస్ స్టేషన్‌లో సెలబ్రేట్ చేస్తున్నాం. మీ ఆవిడ నిన్ను వదిలేస్తదేమో గానీ మిగతా 5గురు వదలరు. ఎందుకంటే ఒక్క పెళ్లి చేసుకొనే వాళ్ళని వదిలించుకోలేక చేస్తున్నారు జెంట్స్ బయట. నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా సఫర్ అవుతున్న జెంట్స్‌కి న్యాయం జరగట్ల. ఇక్కడ ఈ అమ్మాయి ఈరోజు కాలర్ పట్టుకొని ఎందుకు మాట్లాడిందో తెలుసా? నీలాంటి క్యారెక్టర్‌లెస్ వాళ్ళు చేసిన పనులకి. వాళ్ళు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. అమ్మ మీకు బుద్ధొచ్చిందా? ఒక వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని ఒప్పించుకోవాలి. వాళ్ళకి తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలా ఏడుస్తుందో తెలిసిందా? అతని బ్యాక్‌గ్రౌండ్ అర్థమవుతుందా మీకు? నీకు ముందు 5గురున్నారు. నీకు ముందు 4గురున్నారు. నీకు ముందు ఏం చెప్పాలి ఇక్కడ మీకు? ఏం చేస్తారు? పైగా అబార్షన్‌లు చేయించుకుంటూ కూర్చున్నారు. మీరు సంపాదించి మీరు ఒక వ్యక్తిని పోషిస్తున్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంటే వాళ్ళ ఇల్లు ఏంటి? వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటని చెక్ చేసుకోరా? ఎవరికి అన్యాయం జరిగింది ఇక్కడ? ఎవరికి సమాధానం చెప్తారు మీ లైఫ్‌లో? మీ ఇళ్లలో ఏం చెప్తారు? మీకు ఇప్పుడు తెలిసింది మీ ఇంట్లో వాళ్ళకి ఇంతేనా పెళ్ళిళ్ళంటే? కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది మీకు జాగ్రత్తలు లేకపోవడం వల్ల. అమ్మ నీకు సంబంధించి మీ ఆయన, మీ అత్త, మావ నాకు తెలిసి మేమేం చేసినా మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా మీరు మీ భర్తను మార్చమనే మాట్లాడతారు తప్ప ఒక 5గురు అమ్మాయిల్ని మీ హస్బెండ్ సర్వనాశనం చేశాడు. మీ ఇద్దరికి భార్యాభర్తలు తగాదాలు ఉంటాయో ఉండవా మీ మీ పర్సనల్ విషయం. ఆయన ఎందుకంటే నిన్నే వెనకేసుకొస్తున్నాడు. ఈ గుమ్మం దాటి అవతలకి వెళ్ళారంటే మీరిద్దరు కలిసిపోతారు మాకు అర్థమవుతుంది. మీ అత్తగారు నిన్ను ఎట్లాగో బతుకులాడుతుంది. నువ్వు మీ ఇంట్లో కాపురం నిలబెట్టుకోవాలి. నీకు పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ ఆయన్ని యాక్సెప్ట్ చేస్తావు. కానీ మీ ఆయనకున్న ఈ బుద్ధి ఉంది చూసావా? సమాజాన్ని సర్వనాశనం చేసే చీడ పురుగు. దాన్ని తీయాలమ్మ. మీ ఆయన్ని నీకు ఇవ్వడం కుదరదు. నా భర్త అండి మేమిద్దరం కలిసి ఉంటామండి అంటే మేము యాక్సెప్ట్ చెయ్యం. నువ్వు మీ అత్తమామలతో కలిసి ఉండు. ఈయన ఎప్పటికొస్తాడు అప్పటికి నువ్వు జాబ్ చేసుకో ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళి. మీ అత్తగారిని మామగారిని నువ్వు పోషించుకో. నువ్వు ఒక కూతురు కింద లెక్క. నీ కుటుంబ వ్యవస్థ నీకు మిగిలే ఉంటుంది. మీ ఆయన్ని మార్చి మేము పంపించాలిగా. మార్చాలి అంటే 4 రకాలు ఉంటాయి.
సామధాన దండోపాయాలన్నీ అయిపోయినాయి నీ దగ్గర, పనిష్మెంట్ల దగ్గరికి రావాలి. ఇంకా నీకు పనిష్మెంట్ల విధంగా నువ్వు కొన్ని రోజులు జైల్లో ఉంటేనే నీ బ్రెయిన్కి ఇవన్నీ ఆగుతాయి. నీకు తెల్లారలగ్గా అని పిచ్చి కదా, ఫోన్లు 6 ఫోన్లు మెయింటైన్ చేయాలా, గేమ్లు ఆడాలా, బెట్టింగ్ ఆడాలా, సామాన్ తీసుకెళ్ళి తాకట్లు పెట్టాలా, ఈ పిచ్చి పోవాలి నాన్న. దీనికి ఏమి ట్రీట్మెంట్లు కాదు, వేరే టైపు ట్రీట్మెంట్లు ఉంటాయి, అవి నీకు ఇప్పించాలి. దానికి మినిమం 3 to 5 years నువ్వు జైల్లో ఉండాలి. వాళ్ళ చేత కేసులు వేయించే బాధ్యత నాది. నిన్ను జైలుకి పంపించి మార్చి మీ ఆవిడికి మీ అమ్మగారికి ఇవ్వడం మా బాధ్యత. ఏం చేస్తారు మీరు అని అడిగావు కదా, చేసి చూపిస్తాం. ఈరోజు నువ్వు పోలీస్ స్టేషను, అక్కడి నుంచి జైలుకి వెళ్ళబోతున్నావు. మీరొక్కళ్ళు మాత్రం మీ పిల్లోడు ఎవరు ఉన్నారు కదమ్మా, మీ బాబుని మీ అత్త మామని చూసుకోండి. ఓ 4-5 years తర్వాత మీ ఆయన్ని నీ చేతిలో పెడతాం మార్చి, మీరు లేచి వెళ్ళిపోవచ్చు. నాన్న మీరున్నారు కదా, ఇప్పుడు మనందరం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని, మీ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ కొన్ని తీసుకొచ్చారు కదా, మీ పేరెంట్స్కి కూడా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. బెటర్ మేడం, ఈ కేసులో మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5గురు కాదు, మనకి తెలిసిన సాఫ్ట్వేర్ ప్రకారం మనం ఏదో కవర్ చేసుకుంటూ వచ్చాం. లక్కీగా వీళ్ళు దొరికారు, రెస్పాండ్ అయ్యారు, వచ్చారు. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు, ఒకవేళ లేరు అనుకుందాం. ఇతన్ని ఇక్కడ మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించేస్తే అతనికి భయమే లేదు. ఏం చేస్తారండి అన్నట్లు, ఏదో సెటిల్ చేసేస్తారు, వాళ్ళకి ఏదో డబ్బులు ఇప్పించి డిలీట్ చేసేస్తారు అనడానికి కుదరదు. ఎందుకంటే వీళ్ళందరూ లీగల్గా డైవర్స్ లేసి తీసుకోవాలి. అవన్నీ అతని చేత మ్యూచువల్గా ఇప్పించాలన్నా, అతనికి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన విధానం రాకుండా ఒక్క ఫోను ఒక్క సిమ్ కార్డుతో అతను బతకాలి అంటే ఖచ్చితంగా అతను కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఈ కేసు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటారండి. మనం ఈ కేసులో ఆ జడ్జిమెంట్కి వెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం. తప్పకుండా మ్యామ్, థ్యాంక్ యూ. విన్నావుగా, బర్త్డే గిఫ్ట్. నేను విషెస్ చెప్పలేదు నీకు, పోలీస్ స్టేషన్లో చెప్తా. ఏం మనిషివయ్యా మీరేంటమ్మా, ఇన్స్టాగ్రామ్లు వాడతారు, వాట్సాప్లు వాడతారు, స్నాప్చాట్లు వాడతారు, ఈ మాత్రం తెలియదా? ఎన్ని చూస్తున్నారు బయట. మీ మీద కోపమో రావట్లేదు, నాకు జాలి ఏమీ రావట్లేదు. నిజం చెప్తున్నా, ఇంత ఫూలిష్గా ఎలా బతికేస్తున్నారమ్మా. ఇప్పుడన్నా ఇదో డాక్టర్ గారు మేడం గారు చెప్పినట్టు చెయ్యండి. నాన్న మీరు బయటే ఉండండి. హిట్ టీవీ తరపు నుంచి మేమందరం కూడా, మా టీం అంతా కూడా మీకు అండగా ఉంటారు. మినిమం ఇది 1-2 years మనం ఫైట్ చేయాల్సిన కేసు. మీ అందరికీ డైవర్స్లు కూడా ఇప్పించాలమ్మా. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తితోటి మీరు ఫర్దర్గా డీల్ చేయాల్సిన అవసరం మీకు లేదు. అలాగే లీగల్ ప్రొసీడింగ్స్లో కూడా మా టీం అంతా మీకు 100% సపోర్ట్ ఉంటాం. ఏమా మీరేం భయపడకండి. సో ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే మీ దగ్గర నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్కి కాల్ చేయండి. వెళ్ళండి, మన టీంకి ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ హలో సార్, కొంచెం బయట వెయిట్ చేస్తాను. అక్కడ కేక్ కట్ చేద్దు, కూర్చో కాసేపు. ఇతను అటు ఇటు పోకుండా చూసుకోండి. ఏంటిది 6గురా? బయట ఇలాగే ఉన్నారు మేడం, లేడీస్ ఇట్లాంటి టీం కొంతమంది ఉన్నారు. ఆన్లైన్లో జనాల్ని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటూ పెళ్లిళ్ళు 3 to 5 పెళ్లిళ్ళు చేసుకుని హైకోర్టు దాకా వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. జెంట్స్ ఇలాగే ఉన్నారు. ముందు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అవతల వ్యక్తిని గురించి కొంత ఎంక్వైరీ చేసుకుంటే బెటర్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు తెలిసిపోవాలి కదా, ఇప్పుడు ముందు పెళ్లిళ్ళు అయిందా లేదా అని ఇలాంటి తెలియాలంటే ఏముండదు కదండి. యాక్చువల్లీ ఇప్పుడు అంతా వీళ్ళు చేసుకునేది లవ్ మ్యారేజ్లుగా. పెళ్ళైన తర్వాత మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇది మనకి ఆన్లైన్ లో ఉంటది అన్నట్టు అలాంటిది ఉంటే ఇలాంటి మోసాలు జరగవు కదా. అన్ని సాఫ్ట్వేర్లకి పేరెంట్స్ పెద్దవాళ్ళు మేడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేశారు వీళ్ళందరికీ? ఒక్క సీన్ లో పెద్దలు ఇన్వాల్వ్, వాళ్ళు ఏదో గుళ్ళకి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకుని దాంట్లో వేసుకుని ఫోటో. అది వింటున్నారా? ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తుంది ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడు అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని పెద్దవాళ్ళని, అందుకే ఊరంతా పిలిచి పెళ్లి చేస్తాం, ఊరంతా పిలిచి పెళ్లి చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలంతా. ఇప్పుడు అంతా డబ్బులు ఎందుకు వేస్ట్, రిజిస్టర్లో అలా సైన్లు పెట్టేస్తా చాలు కదా అనుకుంటారు. సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, పెద్దల సమక్షంలోనే మీరు పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. రేపటి రోజు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మీకు సాల్వ్ చేస్తారు. ఇక్కడ వరకు ఇలా వచ్చే అవసరాలు ఉండవు. సో డెఫినెట్గా అందరూ జాగ్రత్తగా ఉండండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ మేడం, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.